టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసుపై అన్ని విధాలుగా దర్యాప్తు జరుగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా నాగులుపలపాడు మండలం అమ్మనబ్రోల్లో వీరయ్య చౌదరి మృతదేహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హత్య కేసు నిందితుల కోసం 12 బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఇలాంటి నేరాలు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరించారు. వీరయ్య చౌదరి గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది. వెంటనే నేను ఎస్పీతో మాట్లాడాను. నిన్నటి నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 టీములు వేశాం. జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడుగట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఏది ఏమైనా 12 టీంలు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే యువగణం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చినప్పుడు వాళ్ళకు అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా, సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు. ఈ మండలంలోనే ఒక 10,000 ఓట్ల మెజార్టీ సాధించే పరిస్థితిలో ఆయన ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాల కూడా చూసుకోమంటే ఇక్కడ చీరాల 2 సమర్థవంతంగా చేసి 2 గెలిపించే పరిస్థితికి వచ్చారు. అలాంటి మంచి నాయకుడిని రోజు కోల్పోవడం చాలా బాధేస్తుంది. ఈ సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా. ఇప్పటికే 12 టీంలు వేశాం. సీసీటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం. కానీ చాలా మందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకేదైనా కానీ క్లూస్ దొరికితే ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళని పట్టుకోవడం 100% చేస్తాం. అది చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి ఈ రోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు గాని, హత్యలు చేసే వ్యక్తులకు గాని ఒకటే హెచ్చరిక, ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో గడిచిపోతారు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అంతేకాకుండా ఈ విషయంలో చాలా స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఒక నమ్మకం ఇచ్చాను. వాళ్ళకి ఏమాత్రం కూడా భార్యను చూస్తే ఆవిడకి విషయాలు ఏమీ తెలియవు. అంటే రాజకీయాలు మాట్లాడలేదు, బయట జరిగే విషయాలు ఏం తెలియవు. బాబును చూస్తే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు. ఆయనకు కూడా ఎప్పుడు టైం ఇచ్చిన సందర్భాలు లేవు. కుటుంబ సభ్యులతో కూడా పెద్దగా విషయాలన్నీ కూడా చెప్పలేదు. అది కూడా వారికి చాలా వరకు విషయాలే తెలియవు. ఆయన మిత్రులు గాని, కొంతమంది బంధువులుంటే వారిని అడిగాను. ఆయన దగ్గరుండే డ్రైవర్ని అడిగాను. అదే మరి ఆఫీసులో పనిచేసి అతను అడిగాం. నిన్న సంఘటన జరిగినప్పుడు ఆఫీసులో అతనితో ఉన్నటువంటి వ్యక్తి కూడా గట్టిగా అతను మెడ మీద కత్తి పెట్టి బెదిరించి యథేచ్ఛగా వీళ్ళు చేసే పరిస్థితికి వస్తే వాళ్ళని గుర్తుపట్టగలుగుతామంటే ముసుగేసుకొని చేశారని చెప్పి అంటున్నారు. ఏదేమైనా వాళ్ళ పట్టుకొని తీరడమే కాదు, ఎవరైతే ఇంత ఘోరం చేశారో అలాంటి వ్యక్తులకు కఠిన శిక్ష వేసి, ఏదైతే వీరయ్య చౌదరి గారికి ఆత్మకు శాంతి కలగాలంటే అది ఒకటే మార్గం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవరిని వదిలిపెట్టను, గాలిస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. కడకు పట్టుకునే వరకు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ టీములు కూడా కొనసాగుతాయి. ఎంత వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకున్నా తప్పకుండా క్లూస్ వదిలిపెడతారు. వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఆ కుటుంబానికి అండగా ఉంటాం, అన్ని విధాలుగా ఆదుకుంటాం. భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏమేం చేయాలో మా సొంత కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా చూసుకుంటాం ఆ విధంగా చూసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇస్తూ
కార్యకర్తలందరికీ ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా అధైర్యపడద్దండి. పార్టీ కుటుంబ పెద్దగా నేనున్నా, నేను అండగా ఉంటా. ఇలాంటి దుర్మార్గులు కొంతమంది ఉన్నారు, నేర రాజకీయాలు చేసే పరిస్థితులు వస్తున్నాయి. నేర రాజకీయాలు చేసే వాళ్ళందరినీ తుదముట్టించే వరకు ఈ పోరాటం ఆగదు.